హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ డైట్ ప్లాన్. ఈ వీడియోలో చాలా ఈజీగా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్లు చూద్దాం. ఇవన్నీ కూడా బ్రెడ్తోనే తయారు చేసుకోవచ్చు. ఆమ్లెట్ శాండ్విచ్గా చేసుకోవచ్చు. అంటే మనకు కావలసిన విధంగా కోడిగుడ్డు మిశ్రమాన్ని తయారు చేసుకుని ఆమ్లెట్ వేసుకోవాలి. రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని కొంచెం ఆయిల్లో కానీ నేతితో కానీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. వీటి మధ్యలో ఆమ్లెట్ను పెట్టి మధ్యలోకి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ బ్రెడ్ అన్హెల్దీ అనుకునేవారు బ్రౌన్ బ్రెడ్ను కానీ మన ఛానల్లో ఉన్న హోల్ వీట్ బ్రెడ్ను కానీ ఫ్రూట్ బ్రెడ్ను కానీ ఉపయోగించి కూడా ఈ రెసిపీస్ను తయారు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు పిల్లలకు వెరైటీగా పెట్టడానికి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, గుప్పెడు కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రబ్బలు, చిన్న క్యారెట్, 1/2 టీ స్పూన్ కారం, ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి అన్నీ ఒకసారి కలిపేసి 2 గుడ్లను పగలకొట్టి కలపాలి. వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎయిర్ ఫామ్ అయ్యేలాగా బీట్ చేయాలి. ఇప్పుడు బ్రెడ్ను తీసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో కానీ దగ్గర మౌల్డ్స్ ఏమన్నా ఉంటే వాటితో కూడా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన బ్రెడ్ పెట్టి మధ్యలో ఎగ్ మిక్స్ను వేయాలి. ఇంకొక 1/4 టీ స్పూన్ నూనె వేసి కట్ చేసిన బ్రెడ్ ముక్కను ఎగ్ మిక్స్ మీద పెట్టి ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఇంకొక 1/4 టీ స్పూన్ ఆయిల్తో 2 వైపులా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన బ్రెడ్ను మధ్యలోకి కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మంచి స్నాక్ గాను బ్రేక్ఫాస్ట్ గాను కూడా ఉపయోగపడుతుంది. దీని తయారీకి ఒక గిన్నెలోకి 3 వెల్లుల్లి రబ్బలను సన్నగా తురిమి గానీ కట్ చేసి గానీ తీసుకోవాలి. దీనికి 2 స్పూన్ల వెన్నను కలపాలి. నేను ఇంట్లో తయారు చేసిన వెన్నను ఉపయోగించాను. బయట దొరికే వెన్నను కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ ఉప్పు వేసేటప్పుడు తగ్గించి వేసుకోవాలి. దీనికి కొంచెం తరిగిన కొత్తిమీర, 1/2 స్పూను అరిగానో అంటే పిజ్జా స్పైసెస్, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను కారం వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని మనం కలిపిన వెన్న మిశ్రమాన్ని వీటికి ఈ విధంగా రాయాలి. దీనిపైన ఒక చీజ్ స్లైస్ని పెట్టి ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద కూడా వెన్నను రాసి చీజ్ స్లైస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న బ్రెడ్ మీద కూడా వెన్న రాసి పక్కనుంచుకోవాలి. 1/2 స్పూను వెన్నను ఒక ప్యాన్లో వేడి చేసి బ్రెడ్ను పెట్టి మూత పెట్టుకుని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ గార్లిక్ బ్రెడ్ రెడీ. ఇప్పుడు పావుతో చేసే ఇంకొక రెసిపీ చూద్దాం. దీనికోసం పావును తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేయాలి. ఒక సగానికి 1 స్పూన్ వెన్నను, 1 స్పూన్ పిజ్జా సాస్ను ఈ విధంగా రాసి కట్ చేసిన ఉల్లిపాయలను అమర్చాలి.
ఉల్లిపాయను ఈ విధంగా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటోను కూడా ఈ విధంగా పెట్టి 1 స్పూను ఆరిగానో, 1/2 స్పూను మిరియాల పొడి, అలానే 2 స్పూన్లు మొలకలు వచ్చిన పెసలు ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీని మీద ఇంకొక సగం పావును పెట్టాలి. ఒక ప్యాన్లో 1 స్పూను వెన్న వేసి వేడయ్యాక మనం రెడీ చేసుకున్న పావును కూడా పెట్టి పైన వెన్న రాసి 2 చీజ్ స్లైస్ను కూడా పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించాలి. అంతేనండి, జ్యూసీ పావ్ పిజ్జా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.